హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇందాక రేణుదేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో తాను సన్యాసం తీసుకోబోతున్నాను ఇంకో 1 yearలో, ఆ తర్వాత ఆశ్రమం వెళ్ళిపోతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు చాలా మందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఈ విధమైన కఠిన నిర్ణయం తీసుకున్నారు, దీని వెనకాల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అభిమానులే కారణమా అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? లేదు లేదు అంటే ఆమె మాటల్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె బాధని వెళ్ళబుచ్చింది. ఆమె చేసిన ఏదో ఎక్కడో నేను చిన్న తప్పు చేశానేమో అని ఒక ఫీలింగు. ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఒక 2 పిల్లల తల్లిగా, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ వైఫ్గా, నేను ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్కషన్స్ వస్తాయి. ఆ డిస్కషన్స్కి నేను ఆ డిస్కషన్లో డివోర్స్ దాకా రావడం తప్పేమో అని ఒక ఫీలింగ్ ఒకటి. 2 పిల్లల్ని నేను చక్కగా పెంచాను, వాళ్ళ ఫాదర్ అడుగుజాడల్లో చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఒక హీరోగా ఒక రాజకీయాల్లో కూతురు అంత హ్యాపీగా ఉంటే నేను ఇక రాజకీయ సన్యాసం నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతాను అన్నది. అంటే ఆమె 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 దాంట్లో ఒక వైరాగ్యం కనిపించింది, ఒక బాధ కనిపించింది. అంటే అంత మంచి ఫ్యామిలీని నేను దూరం చేసుకున్నానా, ఒకటి పిల్లల్ని చక్కగా పెంచాను కానీ ఒక ఆ ప్లేస్ అనేది నేను వదులుకున్నానేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. బాధ అనిపించింది, నాకు కూడా బాధ అనిపించింది. కనుక ఏది ఏమైనా ఆమె పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వైఫ్, ఒక టాప్ హీరోయిన్. కనుక మనం అభిమానులు అన్నారు, అభిమానులు అది ఏం కాదండి, అభిమానులైనా ఎవరైనా సరే ఒకటి మాత్రం చెప్తున్నా, ఆమెని పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలాగంటున్నారో ఆమెను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఆ 2 పిల్లల్ని మనం పవన్ కళ్యాణ్ గారికి ఏం గౌరవిస్తున్నాం ఆమెకు కూడా అదే గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా చిన్న ఉండొచ్చు, మనం అంతదాకా చనువు తీసుకోకూడదు. మనం ఇప్పుడు కూడా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఆడబిడ్డగా మనం గౌరవం ఇవ్వాలి. అలాగే మనం ఒక కొణిదెల ఫ్యామిలీలో వ్యక్తిగా మనం గౌరవం ఇవ్వాలి, అంతే. ఓకే, ఆమె ఏ ఉద్దేశంతో అన్నదో, ఏ బాధతో అన్నదో, ఏ కష్టంతో అన్నదో, ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఒకటి పిల్లల్ని చక్కగా తండ్రి దగ్గర చేర్చింది, చక్కగా పెంచింది. పెంచిన తర్వాత నేను ఇప్పుడు సన్యాసం తీసుకుంటానంటే ఇప్పుడు నా అవసరం లేదు, పిల్లలు నాకు ఒక సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాధ్యతలు తీసుకున్నాక నా అవసరం లేదు అనేది ఒక ఫీలింగ్ ఆమెది. రెండో ఫీలింగ్ ఏంటంటే నేను ఈ ఫ్యామిలీలో మంచి, ఈ ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీలో ఉండవలసిన దాన్ని లేకపోయానే అంటూ ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ అయితే ఆమె దాంట్లో ఉంది అనేది అర్థమైంది. కనుక ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వైఫ్గా ఆమెను గౌరవిస్తూ, ఒక ఆడబిడ్డగా గౌరవిస్తూ, ఆమె ఏదైతే మాట్లాడినారో ఆ మాటలను మనం గౌరవిస్తూ ఉండాలి తప్ప ఏ రోజు కూడా అభిమానులు మనం కాంట్రవర్సీలుగా ఆమె మీద అసభ్యకరంగా కానీ ఎవరు కామెంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నామో, వాళ్ళ పిల్లల్ని ఎంత గౌరవిస్తున్నామో ఆమెను కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆమెను ఒక మాట అన్నా వాళ్ళ పిల్లల బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు బాధపడకూడదు. ఆమెను ఒక మాట మనం అంటానికి వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళకుంటే వాళ్ళు ఇంటర్నల్, అంత దాకా మనం వెళ్ళకూడదు అని మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నాను. కనుక దయచేసి ఆమె బాధలో నాకు అనిపించింది, అంటే ఆమె మాటల్లో ఆ వైరాగ్యంలో నాకు అనిపించింది ఏంటంటే నేను యాక్చువల్గా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానేమో, డైవర్స్ అనేది ఒక ఫీలింగ్ ఆమెలో వెళ్ళిందేమో. ఇవన్నీ మనం అంటే ఎక్స్లోకి వెళ్ళకుండా ఓన్లీ జస్ట్ ఆ మాటల్లో నాకు అలాగ అనిపించింది. కనుక ఆ మాటల్లో అనిపిస్తూ నా పిల్లల్ని ఒక హీరోగా, ఒక రాజకీయాల్లో నా కూతుర్ని వాళ్ళ తండ్రి దగ్గర చేర్చి నాకు ఇంక పని అయిపోతుంది, నేను సన్యాసం తీసుకుంటా అనుకుంటున్నా అని ఆమె వైరాగ్యంతో మాట్లాడిందంటే ఆమె బాధ ఎక్కడో ఆ బాధ ఉంది మనసులో. కనుక ఆమెకు బాగుండాలని, ఆమె కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటూ సపోర్ట్, ఆమెకు మన అందరం సపోర్ట్ ఇవ్వాలి తప్ప ఆమె మన అందరితో హ్యాపీగా ఉండేటట్టు సపోర్ట్ ఇవ్వాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఆమెకి తప్పుడు కామెంట్స్ ఎవరు పెట్టకూడదని, ఆమె నిర్ణయాన్ని ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి తప్ప ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారిని గౌరవించి కొణిదెల ఫ్యామిలీని గౌరవిస్తాడు, ఆమెను గౌరవించాల్సిందే, గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉందనేసి నేను చెప్తూ, ఏది ఏమైనా ఫ్యామిలీ విషయాల్లో చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఈ చిన్న దాంట్లో ఎక్కడో
ఏదో జరిగింది కాబట్టి ఆ వైరాగ్యంతో మాట్లాడి ఉంటారేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.